హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా బాత్ ఉప్మా చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ చేస్తున్నాను అనమాట. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి టమాటా బాత్, దోశ అనమాట. గ్రీన్ చట్నీ చేశాను. అందులోకి ఇది గ్రీన్ చట్నీ చేసి పక్కన పెట్టుకున్నాను, పోపు పెట్టుకొని. ఇప్పుడు వెజిటేబుల్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఉప్మా చేయడానికి. ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసా. పచ్చెనగపప్పు అయిపోయింది, చూసుకోలేదు నేను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఎండుమిర్చి సిమ్లో పెట్టుకున్నాను స్టవ్, లేకపోతే మాడిపోతుంది. జీడిపప్పు 2-3 స్పూన్ల దాకా వేసాను. కరివేపాకు వేస్తే చిట్లేసింది అంతా. కొంచెం ఆనియన్స్, ఒక ఆకు ముక్క, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉప్మాకు మరి అంత ఏగన అవసరం లేదు. ఇప్పుడు క్యారెట్, పొటాటో వేస్తున్నా. అవి కూడా ఒక్కొక్కటే. ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం తురుము కూడా వేసాను. ఇది బాగా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇంకా కావాలంటే బీన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు మనం. కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసాను. నేను కూరగాయలు తీసుకురాను సాయంత్రం. గ్లాస్తో 2 గ్లాసెస్ పోసుకోవాలి వాటరు. ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను మరీ ఎక్కువ చేయట్లేదు, లిమిట్గా చేస్తున్నాను, ఎందుకంటే దోశల పిండి ఉంది కదా. సాల్ట్ 1 స్పూన్ మీద కొంచెం వేసాను. సరిపోయిందో లేదో చూసుకుంటా. ఇప్పుడు మరుగుతుంది. నేను వేసిన 1.5 స్పూన్ కూడా సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు రవ్వ వేసుకోవాలి, కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్లోగా
ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఈ కప్పుతోని 1 కప్పు రవ్వ అనమాట. బాసిమ్లో పెట్టేసుకోవాలి. ఒక్క నిమిషం అలా మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు నెయ్యి పోస్తున్నా కొంచెం 1 స్పూను. చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో చట్నీ వేసుకొని తింటే. ఇంతేనండి, రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశలు వేయటం చూపిస్తా. ఉప్మాలోకి పెసరట్టే అవసరం లేదండి, మామూలు దోశ కూడా టేస్ట్గానే ఉంటుంది. ఫైనల్గా రెడీ అయిపోయింది ఉప్మా. ఉప్మా అంటే టమాటా బాగుతుంది, దోశ అన్నమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది, కొబ్బరి చట్నీ. ఫ్రెండ్స్, సూపర్ టుడే బ్రేక్ఫాస్ట్. అలాగే నా వీడియోస్ని చూసి లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.